ఇంతకు ముందు మనము లేనంతగా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండాలి. ఆయనే మనలను భద్రపరచువాడు, మనకు వివేచన ఇచ్చువాడు, ఆయన ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడు. కొన్నిసార్లు మరియ కూడా ఆదరణకర్త మీద దృష్టి ఉంచింది. చూడండి, ఆయనే నా బలము, నా శక్తి, ఆయనే నా సమస్తమై ఉన్నారు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన సన్నిధిని ఇక్కడ అనుభవించగలం. మనము పరిశుద్ధాత్మతో సన్నిహితమైన సహవాసం కలిగి ఉండాలి. సరే, ఆయనతో మృదువుగా ఉండాలి. మనము పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడాలి. మనము ఒప్పించబడాలి. నేను మార్చబడి ఉన్నాను, కానీ ఫలం చూడట్లేదు. సరేనా? ఎందుకంటే ఎల్లప్పుడూ మనము వెంటనే జరిగిపోవాలని కోరుకుంటాము. ఎందుకనగా ఏదైనా జాప్యం జరుగుతున్నట్లయితే వేచి ఉండము. అలా కాదు. నిజం కదా? మన యొక్క మనస్తత్వాలు అలా ఉంటుంటాయి. ఇది నిజము. దానికోసం చూస్తున్నాను కదా. సరే, ఆదరణ ఆత్మ సంతృప్తినిస్తుంది. చూడండి, ఆదరణ మీకు ఆత్మ సంతృప్తినిస్తుంది. సరే, దేవుడు సమస్యను అనుమతిస్తే, అయితే కొన్నిసార్లు మనకు నచ్చనటువంటి మంటను మన మీదకి ఆయన అనుమతిస్తే, లేక కొన్ని సంబంధాలను అనుమతిస్తే వాటిని రానివ్వండి. మనకిష్టం ఉండదు. సరే, మహదానందంగా ఎంచుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మీలో ఏదో చేస్తున్నాడు. మీలో ఏదో కార్యం చేస్తున్నాడు. దాని ద్వారా మీలో ఏదో కార్యం చేస్తున్నాడు. దాని ద్వారా మనము వర్షాన్ని పొందుకునేటట్టు ఆయన చేస్తున్నాడు. చూడండి, లూకా 14 చూడండి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండెని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను, అవశ్యంగా వెళ్లి దాన్ని చూడవలెను. వారు చెబుతున్న నెపములు మనం చూద్దాము. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, క్షమించమన్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొన్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమాని కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతట దాసుడు, ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు వారిని బలవంతము చేయమని చెప్పాడు. పిలువబడిన మనుషులలో ఒకడును, నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. ఖాళీగా ఉండుట ఆయనకిష్టం లేక ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పాడు. వారికి నాతో కలిసి కూర్చోవడం ఇష్టం లేదు. వారికి ఏమైందో నాకు తెలియదు. నాతో పూజించడం ఇష్టం లేదు. వారు రాలేదు గనుక బయటకు వెళ్లి తీసుకురా. వారు ఎడమ వైపు నుండి కుడివైపుకు వారికేమి తెలియదు. వారు వచ్చుటకు బలవంతం చెయ్యి. వారితో నా ఇంటిని నింపండి. సరే, ఈ కడవరి కాలంలో ఇలా జరుగుతుందని నమ్ముతున్నాను. జరగబోతుంది. అవును, ఇది తండ్రి కదిలింపు అయ్యుంది. పరిశుద్ధాత్మ శక్తి గల కార్యములై ఉన్నవి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా సర్వలోకము ఆయన మహిమతో నింపబడుతుందని నమ్ముతున్నాను. అవన్నీ కూడా దేవుని మాటలేనని నేను నమ్ముచున్నాను. అయితే దానికో సమయం ఉంది. అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. ఆకలి గొనిన వారి మీద ఈ వర్షం కురవబోతుంది. దేవుని ప్రజల కొరకు వర్షం వస్తుంది. ఆయా దేశాలలో, ప్రాంతాలలో వర్షంను కృమ్మరించబోతున్నాడు.
అనేక కాలాలలో ఆత్మ కుమ్మరింపును చేశాడు. ఈ దేశంలో కూడా పలుమారులు జరిగియున్నది. అయితే ఇతర దేశాలలో చేశాడు కాని, ఈ దేశంలో ఆయన అనేక మార్లు తన పరిశుద్ధాత్మ కుమ్మరింపును కుమ్మరించియున్నాడు. అలవాటు పూర్వకంగా సంఘమునకు ప్రజలు రాకూడదు. చూడండి ఎలా రక్షించబడ్డారు. మార్కెట్ స్థలాలలో ఉన్న ప్రజలు దేవుని సన్నిధిని బట్టి అక్కడే మోకరించేవారు. నిలబడలేని అంతగా సన్నిధి వచ్చేది. నేను యేసును గూర్చి ఎక్కువగా తెలుసుకొనుటకు వ్యక్తి కోసం చూస్తారు. మానవుని యొక్క హృదయంలో దేవుని వాక్యమును నిరంతరము పెట్టియున్నాడు. యావే ఉన్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన గూర్చి తెలుసా? తెలుసుకోండి. 8 సంవత్సరాల క్రితం కూడా అనేక కథనాలు ఉన్నాయి. మా కొరకు దేవుని ప్రార్థించండి, మేము చనిపోతున్నాము అని విశ్వాసులను బ్రతిమలాడుకునేవారు. చూడండి, ఇవి మనకు తెలియవు. శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. సరే, అది వస్తూ ఉందని మీరెదురు చూస్తున్నారా? మీరు ఆశపడాలి. వారిని చూద్దాం. బుద్ధి లేని 5 కన్యకలు ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నారు. అర్థమవుతుందా? వారికి ఆశ లేదు. ఇతరుల యొద్ద ఇంకా నూనుంది. వారు సిద్ధపడ్డారు. వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రాక కొరకు ఆశతో ఉన్నారు. ఆయన వస్తాడని తెలుసు. రావడానికి ఆహ్వానం ఉంది. వారు వచ్చి కూర్చోవడానికి కొన్ని నెపాలు చెప్తున్నారు. చూడండి, అదే నెపాలు చెప్తూ ఉన్నారు. నేనిప్పుడే వివాహం చేసుకున్నాను. నా యొక్క సంబంధాలు మెరుగుపరుచుకుంటాను. ఈ సంవత్సరం ఇలానే ఉంటాను. వారదే చేశారు. కాని ఆయన భుజించమంటున్నాడు. మీరు సమయం తీసుకుని వచ్చి భోజనం చేయొచ్చు. అవును, బైబిల్ చదవండి. నేను పెట్టుబడి పెట్టాను, అది కొన్నాను. దేవుని రాజ్యంలో విత్తండి. ఆత్మీయ జీవితంలో విత్తండి. రాజ్యంలో పెట్టుబడి పెట్టండి. అంతిమంగా నా యొక్క జీవితంలో ప్రతి విషయంలో యేసుక్రీస్తే నా యొక్క పెట్టుబడిగా ఉండాలి. నేను క్రీస్తులో ఉండాలి. ఇంకా అధికంగా ఏం చేయగలను? ఇతరులకు దీవెనకరంగా ఉండగలను. సరే, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క ధనమును పరలోక రాజ్యంలో పెట్టుబడి పెట్టమన్నారు. అవును, సరే, మనం అలా చేయాలి కదా. మనం పరలోక రాజ్యంలో పెట్టుబడి పెట్టాలి. సరే, వాక్యాన్ని చూద్దాం. వర్షం కొరకు మనం సిద్ధంగా ఉందాము. యాకోబు 5:7-8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగిండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ఆయన తోటమాలి, వ్యవసాయకుడు. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశము మీద దేవుడు కడవరి వర్షమును కుమ్మరిస్తున్నాడు. దాని కొరకు మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. కోత కొరకు దేవుడొస్తాడు. పూర్తి పంట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రజల యొక్క ఆలోచనలు, అంచనాలు నెరవేర్చబడవు. చూడండి, గొప్ప పంట కొరకు యేసు మరణించాడు. ఫలము కొరకు ఆయన తన ప్రాణమును అర్పించాడు. అవును, ఎవరు నశింపక నిత్యజీవం పొందాలనుకుంటున్నాడు. ఇది మన ఆలోచనలకు మించినదైంది. కడవరి వర్షమును గూర్చి మనకు గొప్ప ఆలోచనలు లేవు. ఎందుకంటే మనము చూడలేదు. మనము కొద్దిపాటి వర్షాన్ని చూసాము, అయితే అది సరిపోదు. ఎందుకంటే మునుపటి దానికంటే కడవరిది అధికంగా ఉంటుందన్నాడు. ఆయన కృప అధికంగా ఉంటుంది. ఆయన వర్షమును కృమ్మరించినప్పుడు మనము దాన్ని అనుభవిస్తాము. సేద తీరటం అందంగా ఉంటుంది కదా.
ఇంకా అధికంగా మనము కొద్దిపాటి వర్షాన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకనగా పరిశుద్ధాత్ముని అభిషేకము ఆయన కృమ్మరించినప్పుడు నేను నమ్ముతున్నాను. మనము పరిశుద్ధాత్ముని బలమైన అభిషేకాన్ని పొందుకుంటాము. ఆయన మనపై కృమ్మరించినప్పుడు అందంగా ఉంటుంది. అభిషేకము మహిమను తీసుకువస్తుంది. కనుక దేవుని మహిమ భూమిపై ప్రత్యక్షపరచబడుతుంది. అనేక మంది దాన్ని అనుభవించారు. మీరు ఎన్నడూను కూడా ఆలోచించలేని విధంగా, మీ మనస్సు గ్రహింపలేని విధంగా ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు. సరే, ఎవరు నీ మీద చేతులేయరు? దేవుడే తన ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తాడు. ప్రజలు స్వస్థపరచబడడం మనం వింటాము. అనేకులు స్వస్థపరచబడడము, వారి సాక్ష్యాలు వింటాము. నేను ఆరాధనలో ఉండి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు నేను భిన్నముగా ఉంటాను. ప్రజలు బంధకాల నుంచి, రోగాల నుంచి విడిపించబడతారు. ఆత్మ కుమ్మరింపు. దేవునికి మహిమ ఇంకా అధికంగా ఉంది. ఆమేన్. ఇంకా అధికముగా. యేసు దాన్ని బట్టి వందనాలు. మహిమ ఇంకా లోతునకు వెళ్ళాలి. ఆమేన్. అధికముగా, ఎక్కువగా. అపోస్తల కార్యములు 2:16-17 వచనములు. ప్రవక్త అయిన యోవేలు ద్వారా పలుకుబడిన మాటలు మీ మధ్య నెరవేర్చబడుతున్నాయని అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తున్నారు. అంచె దినములయందు నా ఆత్మను సర్వ శరీరుల మీద కుమ్మరింతును. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. ఇంకనూ కూడా నెరవేర్చబడుతూనే ఉంది. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, భాషలలో మాట్లాడడం అనేది నమ్ముతూ ఉన్నాము. ఇది కేవలము ఒకసారి మాత్రమే కాదు. అది నిత్యము. అనేక పర్యాయములు పరిశుద్ధాత్మతో నింపబడుటను మనము పరిశుద్ధ గ్రంథము అంతట్లో కూడా చూడగలుగుతున్నాము. దేవుడు ఒకసారి మాత్రమే ఆత్మతో నింపుతాడని అనుకుంటారు. అలా కాదు. మనమనేక సార్లు ఆత్మతో నింపబడాలి. అది దేవుని సన్నిధిలోనే. అందుకే మనమందరము దేవుని సన్నిధిలోకి వస్తున్నాము. మనము కఠినమైన స్థలాలలో వెళ్తున్నప్పుడు మనము దేవుని యొద్ద నుండి దాగుకొనుటలేదు. దేవునిని విడిచిపెట్టుటలేదు. ఆయన అభిషేకం కొరకే ఆయన యొక్క సన్నిధికి వస్తున్నాము. అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మనము సేదదీరుదాము. ఆయన మన మార్గములన్నిటిలో తోడైంటున్నాడు. మనమందరము కలిసి ఉండుట గూర్చి దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తున్నాడు. కలిసి ఉందాం. మీ యొక్క బంధువులకు దూరంగా ఉండవద్దు అని చెబుతూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క చివరి దినాల్లో కలిసి ఉండాలి. అవును, మీ ఆత్మీయ కుటుంబీకుల మధ్య ఇది సురక్షితమైన స్థలము. దేవునికి వందనాలు. ప్రతి ఉదయం సంతృష్టి చెందుతున్నాను. నాయకులతో ప్రార్థించినప్పుడు మరింతగా ఉంటున్నాను. మనం కలిసి ప్రార్థించినప్పుడు అది నా ఆత్మకు సంతృష్టినిస్తుంది. ప్రార్థిస్తున్నప్పుడు కూడా అకస్మాత్తుగా ప్రత్యక్షత పొందుకుంటాము. ప్రార్థిస్తున్నప్పుడు కొంతమంది విడుదలను పొందుకోవచ్చు, కొంతమంది స్వస్థతను పొందుకోవచ్చు. ప్రార్థనకు సమాధానం వస్తుంది. అయితే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో జరగాలని ఊహించుకుంటూ ఉంటాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏదో చేస్తాడని ఊహిస్తాను. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడని మీరు చూడట్లేదు. అది విశ్వాసం లేనిది. అయితే ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థించండి. చూసారా? ఎందుకంటే ఆయన తండ్రి. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడని చూడాలి. అవును, ప్రార్థించినప్పుడు మీరలా చూడలేకపోతే మీకు దేవుని యందు విశ్వాసం లేనట్టే. అవును, నేను చెప్తుంది నిజము. మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవలసి ఉంది. ప్రార్థించకపోతే విశ్వాసం లేనట్టే. నేను దేవునితో మాట్లాడితే ఆయన వింటున్నాడని నాకు తెలుసు. ఈరోజు నాతో మాట్లాడలేదు. మాట్లాడండి. వింటాడు. వింటున్నాడు. బహుశా మీకిష్టం లేని రీతిలో, విధానంలో ఆయన మాట్లాడుతున్నాడేమో.
ప్రతి పరిస్థితిలో ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నా పిల్లల ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నా భర్త ద్వారా, నా స్నేహితుల ద్వారా మాట్లాడుతున్నాడు. కలలో మాట్లాడుతున్నాడు కదా! ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూసే దానిలో ప్రత్యక్షత పొందుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, కొంతమంది ఎల్లప్పుడూ స్వరాన్ని వినాలనుకుంటారు. నీవు ఎప్పుడూ స్వరం మీదే దృష్టి ఉంచుతున్నావు. అయితే స్వరంతో కాక దేవుడు వేరే విధంగా మాట్లాడుతున్నాడు. మీరు ఊహించే విధంగా ఆయన మాట్లాడాడు. అవును. మనము ఈ యొక్క లోకంలో ఇటువంటి వాటి ద్వారా ప్రయాణిస్తూ ఉన్నాము. సంఘంలోని ప్రజలు నిరీక్షణ లేమితో జీవిస్తున్నారు. కనుక వీటి యొక్క విషయాలలో మనము మార్పు చెందాలి. సంఘము 2 మనస్తత్వాల నుంచి బయటపడాలని చెప్తున్నాము. అలా ఉండినట్లయితే అప్పుడు దేవుడు కార్యం చేయడు. అర్థమైందా? దేవుడు మన జీవితాల్లో క్రియ చేస్తున్నాడు. తొలకరి వర్షం మన మీద కురుస్తుంది. ఆయన యొక్క సన్నిధిలో మనము సేద తీర్చగలమని ఆశిస్తున్నాను. ఆయన యొక్క సన్నిధిలో మనము సేద తీర్చబడతామని నేను విశ్వసిస్తున్నాను. ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా తాజా అనుభవాన్ని అనుభవిస్తారు. దేవుని సన్నిధి వచ్చినప్పుడు మనము విడుదల, స్వస్థత పొందుకుంటాము. మనము ఆయన ప్రవచనాత్మకమైన స్వరాన్ని ఆలకిద్దాము. అయితే అనేక సంఘాలలో ఇటువంటి అనుభవాన్ని వారు కలిగి లేరు. అవును. పరిశుద్ధాత్మ అభిషేకము వారి సంఘాలలో లేదు. కలిగి ఉన్న దానిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఆ యొక్క సన్నిధిలో మనము ఫలించబడాలి. ఆయనతో ఏకీభవించాలి. ఆయనకు అవకాశము మనమివ్వాలి. ఆయన అభిషేకం ప్రవహించుటకు అవకాశం ఇవ్వాలి. సరే, అద్భుతాలయందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయనతో ఏకీభవించాలి. ఆమేన్. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆత్మ సంచరించుటకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ప్రతి దానిని సరళం చేస్తాడు. దేవునికి మహిమ. మనము అన్నిటినీ వదిలిపెట్టి మౌనంగా ఉండాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి. నాకు దర్శనం వచ్చింది. దర్శనంలో ప్రభువును చూచాను. దూత మాట్లాడింది. మేము దూతను చూడలేదు. దేవదూతలు ఇక్కడే ఉండి నాతో మాట్లాడి ఉన్నారు. అవును. మనము మీటింగ్ మధ్యలో ఉండగానే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంఘానికి వచ్చినప్పుడు ఏమి ఆశిస్తున్నాం? వింటున్నారా? పరిశుద్ధాత్మ సన్నిధిని నేను ఆశిస్తూ ఉన్నాను. సరేనా? వారు నాకిష్టము. యవ్వనస్తులారా రండి. ప్రభువుకు మీరంటే ఎంతో ఇష్టం. మిమ్మును గూర్చి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి అనుభవించండి. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, స్త్రీ పురుషులు, ధనవంతులు మరియు అపవాది చేత మోసగిచ్చబడిన ఈ తరము ఒక దినం ప్రభువును తెలుసుకుంటారు. మనము వారితో ఉంటాం. సరేనా? వారితో మనము ఉంటాము. ప్రభువైన యేసు రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీకు తెలుసా ఈ విషయాలు మనం పరలోకంలో చేయగలమని? పరిశుద్ధాత్మ వర్షము కృమ్మరించబడినప్పుడు నేను పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నప్పుడు నేను ఆ వర్షంలో తడుస్తాను. అపోస్తుల కార్యములు 2:14 చదువుదాము. అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొక్కి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు
ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఓ యేసయ్యా, వర్షం వస్తుంది. రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. మహిమ మేఘము. ఆయన వస్తున్నాడు. ఆయన రాకమునుపు సిద్ధంగా ఉందాం. దాని కొరకు మీరు సిద్ధపడాలి. అందుకొరకే మీరున్నారు. అయితే దీని అర్థం తెలుసా? దేవుని రాజ్యం కొరకు వాక్యం వినండి, వాక్యాన్ని పాటించండి, హృదయం సిద్ధపరచండి, లోనికి రండి, దేవుడు చేసేది చూడండి. దేవుని యొక్క సంఘము పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా అనేకమైనవి నేర్చుకుని ఆధ్యాత్మిక అభివృద్ధిని చెందాలి. సరే, సమృద్ధి అయిన ఆత్మవర్షం పొందుటకు మనం సిద్ధపడాలి. ఈ బోధన అభిషేకము ద్వారా మనము ఇవి నేర్చుకోవాలి. బోధను మీరు గమనించాలి. మనకు తెలుసు బోధకులు అభిషేకించబడతారని తెలుసును. మనము ఎల్లప్పుడూ కూడా బోధకులు చెప్పే మాటల మీదే శ్రద్ధ వహిస్తూ ఉంటాము. వాటిని వింటుంటాము. దేవునిలో ఆనందం, పరిశుద్ధాత్మలో మనకు మిక్కిలి సంతోషం ఉంటుంది. మనలో ఉన్న కృపావరముల ద్వారా ప్రజలు ఆశ్చర్యపోతారు. వీటిని పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. దేవుని యొక్క మహిమార్థమై. అవును, ప్రతిదీ ప్రాముఖ్యం గనుక ఆయన వాటిని నెరవేరుస్తాడు. సంఘము అభివృద్ధి చెందులాగున ఆయన తన కృపావరములను సంఘమునకు ఇస్తాడు. సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. సిద్ధాంతము ద్వారా ఎటువంటి ప్రయోజనములు ఉండవు. అయితే అనేక మంది సిద్ధాంతములని అంటుకొని ఉంటారు. ఇది వినండి. సంఘమునకు దేవుడిచ్చిన 5 పరిచర్యలను సంఘముగానే గుర్తించకపోయినట్లయితే క్రీస్తు శరీరము చాలా నష్టపోతుంది. చూడండి, ఇది సిద్ధాంత సమస్యలు. ప్రవక్తలను, అపోస్తులను, కాపరులను గుర్తించుట, సంఘములోనికి అనేక మందిని తీసుకొని వచ్చుట, సిద్ధాంతపరంగా ప్రజలను సమకూర్చుట అనేది అది దేవునిది కాదు. ఈ విధముగా మనము కలిసుండాలి. సరేనా? వీరు సంస్థలలో నాయకులుగా ఉంటున్నారు. అయితే వీరు ఈ స్థలాలలో దేవుని యొక్క గుర్తింపును వారు కోల్పోతూ ఉన్నారు. సంఘము మార్పు చెందుటలేదు, అభివృద్ధి చెందుటలేదు. సంఘాలలో శక్తి లేకుండా పోతుంది. వరాలు లేవు. వారు దేవుని అద్భుతాలు చూచుటలేదు. కడవరి వర్షం కోసం చూడండి. అర్థమవుతుందా? ఆయన నిరూపిస్తున్నాడు. ప్రజలు సంఘాలను లాగుతూ కదిలిస్తూ ఉన్నారు. మనము సిద్ధాంతముల ద్వారా పరలోకంలోనికి ప్రవేశించలేము. వీటన్నిటి బట్టిని కూడా ఆయన ఎంత మాత్రము సంతోషించుటలేదు. ఆయనను బట్టి సంతోషించండి. కనుక మనము ఆయన వైపుకు తిరుగుదాము. దాని గూర్చి మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. కడవరి వర్షం ఎలా ఉంటుంది? ఆత్మ వర్షము ఎలా ఉంటుంది? తండ్రి, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, నీవు కృమ్మరించిన వర్షాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, నీవు కురిపిస్తున్న పరిశుద్ధాత్మ వర్షమును బట్టి వందనాలు. మనము ఆయన యొద్ద నుండి తొలగిపోకూడదు. తండ్రి, అనేక సార్లు మేము నీ పరిశుద్ధాత్మ నుండి తొలగిపోతున్నాము, తప్పిపోతున్నాము. ప్రభువా, మా హృదయాలు తాకినందుకు నీకు వందనాలు. యేసు నామములో మా మనసులను ఆకాశం వైపు కేంద్రీకరించుటకు సహాయం చేయండి. ప్రభువా, నీవు వచ్చినప్పుడు మేము నిన్ను అంగీకరించుటకు మమ్మలను సిద్ధపరచండి. నీవు మా కొరకు కలిగి ఉన్న వాటిని మేము పొందుకొనుటకు సహాయం చేయండి. తండ్రి అయిన దేవా, మమ్మలను దర్శించండి. తండ్రి, నీ యొక్క మహిమను విడుదల చేయండి. నీ మహిమను మేము అనుభవించాలి. తండ్రి, ఈ రోజే మీరు దేవుని సన్నిధిలో ఒక బలిపీఠం కట్టండి. పైకి వెళ్ళండి. మీ మనసులో ఉన్న సందేహాలు, ప్రతి ద్విమనస్పు ఆత్మలు తొలగించబడాలి. దేవుడు ఆశించిన వాటిని అడ్డుకున్నవి తొలగాలి. ఈ యొక్క గృహంలో, ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువా యేసులో నీవు
మాకు అనుగ్రహించిన స్థానమును బట్టి, ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ రోజు మారు మనసు కలిగి తిరిగి జన్మించినట్లయితే ఇది అద్భుతమైన రోజు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తుంది. ఆయనను అడిగితే క్షమిస్తాడు. ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరిస్తాడు. ఈ రోజే ఆయనను మీరు అంగీకరించండి. ఇంతవరకు రక్షకునిగా అంగీకరించకపోతే మీ నోటితో ఒప్పుకోండి. హృదయంలో విశ్వసించండి. ఈ ప్రజలను బట్టి నీకు వందనాలు. ఈ ప్రజల హృదయాలతో మీరు మాట్లాడుతున్నారు నాయన. నేడే రక్షణ దినము. తండ్రి, సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.